కలుపు అనేది మనకు 10 నుంచి 15 రోజుల తర్వాత ఏ విధంగా గనుక మనం నిర్మూలించుకోవాలని అనుకున్నప్పుడు ఈ సన్న ఊదా గానీ, ఒడిపిలి వంటి గడ్డి జాతి మొక్కల్ని మనము నిర్మూలించడానికి మార్కెట్‌లో మనకు కలుపు జాతి సంబంధించినటువంటి ఎన్నో మందులు అవైలబుల్ ఉన్నాయి. కనుక రైతాంగము ఈ 10 నుంచి 15 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును నిర్మూలించడానికి ముఖ్యంగా సహెలోఫాబిటైల్ అనేటువంటి కలుపు జాతి నిర్మూలించడానికి ఉపయోగపడేటువంటి మందును గనక తీసుకున్నట్లయితే అంటే సుమారుగా 250 నుంచి 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపడేటువంటి 200 లీటర్ల కలిపి గనక పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ 10 నుంచి 15 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఇక వెడల్పాటి ఆకులు కానీ గడ్డి జాతి మొక్కలు ఉన్నటువంటి మనకు కలుపు గనక సమస్య గనక మన ప్రధాన పొలంలో గనక గమనించినట్లయితే మనకు ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అనేటువంటి కలుపు నిర్మూలన నాశిని వంటి మందును కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఎకరానికి సుమారుగా 100 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్లో కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ వెడల్పాటి ఆకులు కానీ అదేవిధంగా 2 గడ్డి జాతి మొక్కలను రెండింటిని కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఒకవేళ కేవలం వెడల్పాటి ఆకులు మాత్రమే ఉన్నటువంటి కలుపు జాతిని మనం నిర్మూలించుకోవాలి అనుకున్నప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి 2,4-D సోడియం సాల్ట్, ఇది ఫెర్నాక్సాన్ కానీ వీడ్మర్ అనే పేర్లతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కనుక రైతాంగము ఈ మందుల గురించి తెలుసుకొని అంటే ఎకరానికి 500 నుంచి 600 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి మందుని మనము 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ వెడల్పాటి ఆకుల వచ్చేటువంటి సమస్యను మనం కలుపును సమర్థవంతంగా ఈ ప్రధాన పొలంలో నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. రైతాంగము ఒక విషయాన్ని గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కలుపు మనకు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ మందులను పిచికారి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కలుపు ముదిరిన తర్వాత కనుక మనము ఈ కలుపు మందులు కనుక మనం పిచికారి చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక రైతాంగము ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ కలుపు యొక్క వయస్సును బట్టి ఈ మందులను కనుక మార్చి కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ యాసంగి వరిలో కూడా కలుపును సమర్థవంతంగా అరికట్టి దిగుబడులు అనేది తగ్గకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.